నమస్కారం సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. ఎక్కువ మంది పిల్లల్ని కనమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరం, హాస్యాస్పదంగా ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి సోమవారం విజయవాడలో ఆంధ్రరత్న భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచంలో 242 దేశాలున్నాయని, ప్రపంచ జనాభా 809 కోట్లు, ఇందులో భారతదేశ జనాభా 144 కోట్లు, చైనా జనాభా 142 కోట్లు, అమెరికా జనాభా 35 కోట్లు, ఇప్పటికే చైనాను దాటామన్నారు. ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ప్రపంచ జనాభాలో భారత జనాభా 18% అని, ప్రపంచ విస్తీర్ణంలో భారత విస్తీర్ణం 2.4%, జనసాంద్రత కిలోమీటర్కు జనాభా కూడా మన దేశంలోనే ఎక్కువ అన్నారు. కాబట్టి 20 పాయింట్ ప్రోగ్రామ్ ను సమర్థవంతంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఉంటే పిల్లలను కనాలి, జనాభా పెంచాలని చెప్పేసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు జపాన్ దక్షిణ కొరియా చూసి పదే ఏదో పెద్ద గండికోట రహస్యం అనుకున్నట్టు ఆయన పదే అడ్వకేట్ చేస్తున్నాం. ఆల్రెడీ జపాన్ వచ్చేసి ఇది అభివృద్ధి చెందిన దేశం. జపాన్ జనాభా 12 కోట్లే, మందేమో 144 కోట్లు, ఆడ జనసాంద్రత 340, మందేమో 488. కాబట్టి జపాన్ దక్షిణ కొరియాను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఇదేదో పెద్ద కొత్త సిద్ధాంతాన్ని, సరికొత్త సిద్ధాంతాన్ని కనుక్కున్నట్టు పదే అడ్వకేట్ చేయడం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించాలని ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం. నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో ఉగాది పర్వదిన సందర్భంగా ఒక కొత్త కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి పేదరికం మీద P4 అస్త్రం అనే ఒక పేరు పెట్టడం జరిగింది. ఇక్కడేమి 4 Pలు. ఒక P వచ్చేసి పబ్లిక్ అంటే గవర్నమెంట్, రెండవ P ప్రైవేట్, మూడవ P పీపుల్ ప్రజలు, నాలుగవది పార్ట్నర్షిప్, ప్రభుత్వము ప్రైవేటు ప్రజలు యొక్క భాగస్వామ్యం. దానికి P4 అని నామకరణం చేశారు. ప్రస్తుతానికి గవర్నమెంట్ చెప్తున్నది ఏమి, ఒక పక్క మార్గదర్శి అంటే ధనికులు ఒక పక్క ఉంటారు, సమాజంలో 10% ధనికుల్లో ఒక 10% పైకి వచ్చిన వాళ్ళు ఈ పక్క వాళ్ళను మార్గదర్శి అని పిలుస్తాము. ఈ పక్క సమాజంలో అట్టడుగు స్థాయిలో 20% పేదరికంలో ఉండే వాళ్ళను బంగారు కుటుంబం, మా ఫ్యామిలీస్ని పిలుస్తాము. అటు ప్రభుత్వం ఈ యొక్క మార్గదర్శికి బంగారు కుటుంబానికి లింక్ కల్పిస్తుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 25వ డివిజన్ నుండి ప్రముఖ న్యాయవాది కోంపల్లి అరుణ్ కుమార్ తో పాటు ఆయన సన్నిహితులను సామినేని ఉదయభాను పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. తొలుత విజయ టాకీస్ దగ్గర హుసేన్ సాహెద్ వీధి నుండి భారీ ర్యాలీగా వందలాది మంది జన సైనికులతో కలిసి ఊరేగింపుగా కందుకూరి కళ్యాణ మండపానికి విచ్చేశారు. జనసేన పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున రాష్ట్రం ఆయన తీసుకున్నటువంటి శాఖలు ఏ విధంగా ముందుకెళ్తానే మనం అంతా చూస్తూనే ఉన్నాం. పార్టీ పైకెత్తండి. దినేష్ నాయుడు గారు, మహీద్దీన్ గారు, ఎం సతీష్ గారు, మోహన్ గారు, బబ్లు గారు,
నగరంలో ప్రముఖ న్యాయవాది కొంపల్లి అరుణ్ కుమార్ గారు ఆయన ఒక అడ్వకేట్గా పనిచేస్తూ న్యాయవాద వృత్తిలో ఉంటూ నేను కూడా జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి మరి వారితో పాటు వారి మిత్ర బృందం సుమారుగా 30 మంది మరి వారి వెంట ఇవాళ జనసేన పార్టీలో చేరారు. వారందరూ కూడా జిల్లా పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరఫున వారందరూ కూడా స్వాగతం తెలియజేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూటమిలో ఉన్న జనసేన పార్టీని తప్పకుండా తెలుగుదేశాన్ని బీజేపీని కలుపుకొని జనసేన పార్టీ కూడా బలోపేతం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని జనసేన పార్టీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా సభ్యత్వాలు కూడా పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాతో పాటుగా నా స్నేహితులు అందరూ కలిసి ఈరోజు దాదాపుగా 30 మంది పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం మాకు. అలాగే సామినేని భాను గారు లాంటి సీనియర్ అధ్యక్షులు పార్టీలోకి రావడం, వారి సమక్షంలో మేము జాయిన్ అవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా పుష్పార్చన వసంత నవరాత్రులు పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి సోమవారం రోజున కనకాంబరాలు గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది. నూతనంగా నిర్మించిన పూజా మండపంలో ఉదయం 9 గంటల నుండి పుష్పార్చన ప్రారంభమైంది. ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో అర్చకులు అధికారులు పుష్పార్చన ప్రాంగణానికి బుట్టలతో పుష్పాలు తీసుకుని విచ్చేసిన అనంతరం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. సమర్పయామి గంధద్వారాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ సహస్రాభాదుర్బాహు సమన్విత సమారూఢ సిద్ధుర వ్రత సేవిత రాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత మృత్యుదారు కుఠారిక చండికా చండముండాసుర నిషోధివర్గధాత్రే శుభగా త్రయంబికా త్రిగుణాత్మికా ఇడ్డూపా ప్రియంప్రదా హదే మేరువలయ మందారు కుసుమ ప్రియా పరిషదుత్కృష్ట శాంతి నీతకళాత్మికా రహిత కాష్ట కాంతాకాంత అర్థ విగ్రహ శాశ్వతేశ్వర్య సర్వదా శంభమోహని యోగాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక మంగళే సుఖకరే సువేక్షాఢ్యాసువాసనే దర్పణ సంతోష భీషణాం కన్యాభిః కరవాలఖేట విలసద్ధస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగదాశిఖేట విశికాంష్టాపం గుణంతర్జనీం బిభ్రాణామలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భుజే. దుర్గాయే నమః. చాలా కాలంగా మన అమ్మవారి సన్నిధిలో చైత్రమాస నవరాత్రములు పురస్కరించుకొని పుష్పార్చన అనేక మంది భక్తుల యొక్క భక్తిభావముతో దేవస్థానం వారి సన్నిధానం వారి యొక్క సహకార సన్నివేశములతో ఈ పుష్పార్చన చాలా కాలం బట్టి జరుగుతుంది. అమ్మవారికి రోజు ఒక రకమైనటువంటి వివిధమైన పుష్పములతో 9 రోజులు 9 రకములైన పుష్పాలు ఇక్కడ అర్చన చేయబడుతున్నాయి. భక్తులు ఎంతో సహకరిస్తున్నారు. అమ్మవారికి చాలా ప్రీతి అయినటువంటివి ఏదైనా సరే
ఏది లేకపోయినా పుష్పం లేకుండా పూజ కుదరదు. విశ్వవాసు నామ సంవత్సరం సందర్భంగా విజయవాడ గాంధీనగర్లోని శ్రీ మాతా సద్గురు డెవలపర్స్ కార్యాలయంలో ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రావణం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎంఎస్ డెవలపర్స్ చైర్మన్ కాళిదాసు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు పార్ట్నర్ లంకా విజయ దుర్గాదేవి మాట్లాడుతూ గత 21 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో అభివృద్ది పరంగా ముందుకు వెళ్తుందని, గత 11 సంవత్సరాల నుండి విజయవాడ గాంధీనగర్ లో మా సంస్థను రన్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పైగా ఏజెంట్లు, మిత్రులు, కస్టమర్లు పాల్గొన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను ఎల్ నాగకాళిదాస్ నా పేరు. శ్రీ మాతా సద్గురు డెవలపర్స్ అండ్ బిల్డర్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ని. గత 21 సంవత్సరాల నుంచి మా కంపెనీ ఎంతో అభివృద్ధిప్రదంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ విజయవాడలో మన గాంధీనగర్లో గత 11 సంవత్సరాల నుంచి మా కంపెనీ రన్ అవుతుంది. మేము ఎక్కువ అందరికి ఇచ్చే ఆఫర్ ఏంటంటే బైబ్యాక్ ఆఫర్ ఉంది. 5 సంవత్సరాలు బైబ్యాక్ ఏ కంపెనీ కూడా ఇవ్వదు. మా కంపెనీ మాత్రం శ్రీ మాతా సద్గురు డెవలపర్స్ అనేది ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేశాము. అట్ ది సేమ్ టైం మా కంపెనీలో ఉన్న మార్కెటింగ్ పర్సన్స్ అందరినీ ఎల్లవేళలా అభివృద్ధి పదంలో నడిపించడానికి మేము ఎంతో కృషి చేస్తాము. అట్ ది సేమ్ కస్టమర్లకు కూడా బైబ్యాక్ ఆఫర్ అనేది చాలా బాగా ఉంది. అదొకటి మంత్లీ కూడా ఇప్పుడు కొత్తగా ఒక ఆఫర్ పెట్టాం. మంత్లీ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి 4,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చే విధంగా మా కంపెనీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అతి ముఖ్యమైన రోజు. మన తెలుగు సంవత్సరాది విశ్వావసు నూతన సంవత్సరం. సో ఈ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎస్ఎంఎస్ శ్రీమాతా సద్గురు డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో మా ఎండి గారైన కాళిదాసు గారు ఎంతో ఘనంగా మాకు పొద్దున్న నుంచి కార్యక్రమాలు, మా మార్కెటింగ్ వాళ్ళకి, అలాగే పంచాంగ శ్రవణం, అలాగే క్యాలెండర్లు, డైరీలు పంచారు. ఇది ఎన్నో ఏళ్ళగా జరుగుతున్న ఆనవాయితీగా. సో అందరూ చాలా బాగుండాలని, మా కస్టమర్లు అలాగే మా మిత్రులు, తోటి మిత్రులు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మా ఎండి గారు తీసుకున్న ఈ అతి ముఖ్యమైన నమస్కారం అండి. నా పేరు లంకా విజయ దుర్గాదేవి. నేను మన శ్రీ మాతా సద్గురు డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ పార్ట్నర్ గా వర్క్ చేస్తున్నాను. ముందుగా మన మార్కెటింగ్ మిత్రులందరికీ, మన కస్టమర్లకు, మన శ్రేయోభిలాషులందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మన ఉగాది పండగ సందర్భంగా మన ఆఫీస్ లో పంచాంగ శ్రవణం జరగడం జరిగింది. ఉగాది పండగ సందర్భంగా మన ఆఫీస్ తరపు నుంచి మన కస్టమర్లకి మంచి మంచి ఆఫర్లు ఇవ్వడం జరిగిందండి. మన కస్టమర్లకి ఏంటంటే ఈ రోజు ఇచ్చే ఆఫరు, ఇవాళ ఎవరైనా సరే ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మన దగ్గర 1,00,000 రూపాయలు కట్టి ప్లాట్ బుక్ చేసుకున్న వారికి ఏ వెంచర్ లో అయినా సరే మన దగ్గర రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం అండి. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన శ్రీమాతా సద్గురు డెవలపర్స్ వాళ్ళు అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ మనకి ఈ అవకాశం ఇచ్చిన మన కాళిదాస్ గారికి, అలాగే దేవి మేడం గారికి, ముఖ్యంగా మన టీం మెంబర్ తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో విజయవాడ బందర్ రోడ్ పున్నమి తోటలోని టీటీడీ కళ్యాణ మండపం నందు ఉగాది పర్వదినం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి సుమారు 5,000 మందికి పైగా భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ లలితా రమాదేవి అన్నారు. ఈ సందర్భంగా లలితా రమాదేవి మరియు అర్చకులు మాట్లాడుతూ ఈ ఉగాది పండుగను పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామికి విశేష అలంకరణ జరిగిందని, భక్తులు తెల్లవారుజాము నుండి వేలాదిగా స్వామివారిని దర్శించుకున్నారన్నారు. వెంకటేశ్వరులను అర్చగా వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకట సమాదేవో నభూతో నభవిష్యతి. మన పునమ తోటలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది ఉత్సవాలు ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు తాకిడి అధికంగా ఉంది. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో స్వామివారు వేచి ఉండటం వల్ల భక్తులు ఏమీ ప్రలోభ పడకుండా స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని
స్వామి పరిపూర్ణ ఆయుష ఆరోగ్యాలతో సుఖంగా వదిలాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి విశేషమైన దినంగా పొద్దునే మొదటి ప్రాతకాలార్చన, మొదటి గంట తోమాల, స్వామివారి 2వ గంట అదిగా విశేషంగా ఉగాది ఆస్థానం జరిగింది. స్వామివారి విశేష పూజలు, విశేష కైంకర్యాలతో పాటు సాయంత్రం 6 గంటలకి విశేషంగా పంచాంగ శ్రవణం జరుపుకున్నాం. భక్తులందరూ కూడా ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణుం పరాం ప్రేయసిం తద్వక్షస్థల నిత్యవాసల శిఖాం తత్శాంతి సంవర్ధినిం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం విజయవాడ నందు స్వామివారికి విశేష అలంకరణ జరిగినది. ఉదయం 5 గంటల నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నది. మరియు స్వామివారికి ఈరోజు విశేష అలంకరణ చేశారు. 9 గంటల ఉగాది ఆస్థానం ద్వారా స్వామివారికి వేదములతో మంత్రోచ్చరణతో ఆస్థానం చక్కగా నిర్వహించారు అర్చకుల వారు. ఆ తర్వాత భక్తులకి ఉగాది ప్రసాద పంపిణీ జరిగింది. మిగతా అన్ని రకాల అన్న ప్రసాదాలు కూడా ఈరోజు నిరంతరం సదుపాయం జరుగుతూనే ఉన్నది. భక్తుల స్పందన విశేషంగా ఉంది. ఈరోజు ఇప్పటి వరకు ఒక 5-6 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్య సేవలు సరిగ్గా లేవని, అందులోనూ తెనాలిలో దారుణంగా ఉన్నాయని గాంధీ దేశం వెల్ఫేర్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ అన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ గాంధీజీ అతి దారుణంగా హత్య చేసిన రోజు 31/49 తారీఖున అని, ప్రతి నెల అదే 30వ తారీఖున నేటి గాంధీ ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ ఆయన నేను కళ్లకు గంతలు కట్టుకుని పోరాటం చేస్తున్నానన్నారు. ఈ దీక్ష ద్వారా లంచాలకు గురి కాకుండా పేద ప్రజలను కాపాడాలన్నారు. వందే మాతరం ఎక్కడికి వెళ్తుంది ఈ తరం. ప్రతి నెల 30వ తారీఖున మహాత్మా గాంధీ గారిని హత్య చేయబడిన అదే రోజు నెల ప్రజా సమస్యలను ముందు పెట్టి నేను గాంధీ నాలో అంబేద్కర్ గా దండియాత్ర 2 అనే పేరుతో నేను చేస్తున్న విధాల పోరాట ఈనాడు ఆటోలో అక్కడక్కడ ప్రచారాల్ని కొనసాగించాను. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య విధానం అతి దారుణంగా ఉంది. స్త్రీలకి సరైన సౌకర్యాలు, వైద్యంలో కూడా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా సరైన సమయం లేవు. తెనాలిలో అయితే అతి దారుణంగా ఉంది. గాంధీ గారు పెట్టిన పేరు ఆంధ్ర ప్యారిస్ తెనాలికి. మరి ఇప్పుడు వైద్య విధానం చాలా సీరియస్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ లో తెనాలిలో. ఎమర్జెన్సీ కోసం విజయవాడ కొద్దామంటే మంగళగిరి దాకా రోడ్డు సరిగా ఉండదు, దారుణంగా ఉంటది. వచ్చే దారిలోనే ప్రసవం అయిపోద్ది, ప్రాణాలకి హాని లేదు, ఏం జరుగుద్దో గ్యారంటీ లేదు. మరి గుంటూరుకు వెళ్దామంటే ఆ రోడ్లు బాగలేదు. ఇది తెనాలి వాసుల పరిస్థితులు. ఇలాగా పల్లెలు అక్కడక్కడ భారతదేశంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే ఉంటాయి, కానీ అతి దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు. ప్రతి పాలనలో ఇలాగే జరుగుతుంది. ఏ పాలన గొప్ప అని చెప్పుకోవడానికి లేదు. లంచం విచ్చలవిడిగా ఉంది. నేను గాంధీ దీక్షతో పోరాడుతుంటే వాళ్ళు లంచంతో పోరాడుతున్నారు. లంచం తీసుకోకపోతే ముద్ద దిగదు, లంచం తీసుకోకపోతే మంచం ఎక్కరు. అట్లాంటి పరిస్థితులు అయిపోయింది. ప్రభుత్వ వైద్యం మెరుగుపడాలంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు పేపర్ న్యూస్ రావడానికి, అంతేగాని అంతా అబద్ధాలే. ఈ పరిపాలన అబద్ధాల పరిపాలన, పోయిన పరిపాలన అతి ఘోరమైన పరిపాలన, అంటే ఇది అతి దారుణమైన పరిపాలన. మంచి పరిపాలన కోసం మనం అడుగులు వేయాలని ఆలోచించాలని ప్రతి ఒక్క స్త్రీ లేఖలు రాయండి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకి సరైన నాయకులను ఎన్నుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఐకమత్యంగా ఇంటింటి నుంచి ఒక్కొక్కరు ఒక సత్యాగ్రహ పోరాటానికి ముందడుగులు వేయాలని అందరినీ కోరుకుంటూ, మీ పిల్లలకి మీరు ఏదైనా ఆస్తులు ఇచ్చారంటే స్వేచ్ఛా స్వాతంత్రాల కన్నా గొప్ప ఆస్తులు వేరే ఏది లేదని, మంచి విద్య, మంచి వైద్యం, మంచి చట్టరక్షణ అవసరమని, మంచి ఉపాధి అవసరమని మీ అందరినీ కోరుతూ విజ్ఞప్తి మీ అందరూ. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ఆదివారం ఉగాది నూతన తెలుగు సంవత్సరాది కావటం వలన భక్తులు అత్యధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పాల పొంగళ్ల మొక్కుబడులు సమర్పించుకున్నారని, ఈ సందర్భంగా
మూలవర్లో అమ్మవారికి స్వప్నాన అభిషేకం చేయడం జరిగిందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లు చేసినట్లు, దర్శనానికి ఇచ్చేసిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు, అవాంఛనీయ సంఘటనలు కలగకుండా గుడ్లవల్లేరు ఎస్ఐ సత్యనారాయణ వారి సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారని ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. మంచి ధరలు వస్తాయి. నిలువుదారులకు వచ్చిన కూరుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుట్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో చేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజున ఉదయం నుండి మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి, ఇతర అర్చక స్వాములు ఇచ్చే విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగి ఉన్నాయి. ఈ రోజున జరుగు కార్యక్రమాల గురించి మా ముఖ్య అర్చక స్వామి శివ సంతోష్ శర్మ గారు వివరిస్తారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమద్ కొండలమ్మవారి క్షేత్రంలో నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సర చైత్రశుక్ల పాఠ్యమి. ఈరోజు అమ్మవారి యొక్క సన్నిధిలో ప్రాతకాలమున అమ్మవారికి పంచామృతాభిషేకములు, అనంతరము సహస్రం కుంకుమార్చన ఉదయం 9 గంటల నుంచి పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము కలిగినటువంటి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే వింటారో, ఆచరణ చేస్తారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పబడుతున్నది. ఈరోజు అమ్మవారి యొక్క సన్నిధిలో ఉదయం 9 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగినది. అనంతరము భక్తులకి కూడా నింభ కుసుమ భక్షణం ఉగాది పచ్చడిని అందజేయడం జరుగుతోంది. అలాగే అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు వితరణ చేయడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారిని దర్శించిన వారికి ఈ యొక్క సంవత్సరం పాటు 12 రాశుల వారికి కూడా అత్యంత శుభఫలాన్ని కలుగజేస్తుందని చెప్పబడుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారికి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్న శ్రీమాత్రే నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.